నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ఐపీఎల్ సీజన్ 2026 లో భాగంగా బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ మధ్య రసవత్తర పోరు జరిగింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో రాణించిన హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ పై ఘన విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి సన్ రైజర్స్ పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది. ఆడిన 11 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలిచి 14 పాయింట్లతో టాప్ లో కొనసాగుతోంది. హైదరాబాద్ బ్యాటర్ల తుఫాను బ్యాటింగ్ తో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఓపెనర్లు ప్రారంభం నుంచే పరుగుల వరద పారించారు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. టాప్ ఆర్డర్ రాణించడంతో పంజాబ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పవర్ ప్లేను సద్వినియోగం చేసుకున్నారు. పవర్ ప్లే ముగిసే వరకు వికెట్ నష్టానికి 79 పరుగులు చేశారు. పవర్ ప్లే ముగిసిన వెంటనే హెడ్ కూడా అవుట్ అయ్యాడు. ఈ దశలో ఇషాన్ కిషన్, క్లాసెన్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాక నితీష్ కుమార్ రెడ్డితో కలిసి కూడా ధాటిగా ఆడటంతో క్లాసెన్, రెడ్డి కలిసి 20 ఓవర్లు ముగిసే వరకు హైదరాబాద్ కు భారీ స్కోర్ అందించారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, ఫెర్గూసన్, చాహెల్, విజయ్ కుమార్, వైశాఖ్ కు ఒక్కో వికెట్ దక్కింది. అనంతరం భారీ లక్ష్య ఛేదంతో బ్యాటింగ్ కు వచ్చిన పంజాబ్ కు ఆది నుంచే హైదరాబాద్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఫస్ట్ ఓవర్లోనే ఓపెనర్ ప్రియాంష్ ఆర్యను కమిన్స్ అవుట్ చేశాడు. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ లో ప్రభు సిమ్రన్ దొరికిపోయాడు. 2 ఓవర్లు పూర్తి కాకముందే ఓపెనర్లు అవుట్ కావడంతో పంజాబ్ డిఫెన్స్ లోకి వెళ్లిపోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా వెంటనే వెనుదిరగటంతో పంజాబ్ పీకల్లోతో కష్టాల్లో పడిపోయింది. దీంతో హైదరాబాద్ ఫ్యాన్స్ సంబరాలు ప్రారంభించారు. తర్వాత 7 ఓవర్లో స్టోయినిస్ వెనుదిరిగాడు. కొద్ది పరుగుల వ్యవధిలోనే న్యూరాన్స్ హెగ్గే కూడా వెనుదిరగటంతో పంజాబ్ ఓటమి ఖాయమైపోయింది. గెలిచేందుకు కొండంత లక్ష్యం ఉంది. ఓవైపు వికెట్లు పడుతున్నా పంజాబ్ ను గెలిపించేందుకు కూపర్ కొనోన్లీ ఒంటరి పోరాటం వృధా అయింది. 57 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సులతో 107 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. ఆఖర్లో కొనోన్లీకి తోడుగా మార్కో జాన్సన్ అండగా నిలవడంతో పంజాబ్ స్కోర్ 200 మార్కు దాటింది. సన్ రైజర్స్ బౌలర్లో కమిన్స్, శివాంగ్ కుమార్ 2 వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డి, యషన్ మలింగా, షాకిబ్ హుస్సేన్ కు ఒక్కో వికెట్ దక్కింది.